తెలంగాణలో గత 3 రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులలో కూడా నీటి ప్రవాహం పెరిగింది. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిన్నటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యూసుఫ్గూడ ప్రాంతంలో 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో మరో 3 రోజులు ముసురు వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్ల మీద వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెబుతున్నారు. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని తెలిపారు. నదులు, వాగులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? రైట్ శాలిని, గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణలో హైదరాబాద్ లో కూడా కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు గత 2 రోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఒక్కసారిగా పెద్ద వర్షాలు లేకపోవడంతో కొంత వాహనాల రాకపోకలకి కొంత సాఫీగానే సాగుతున్నాయి. ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు కొంత వాహనాల రాకపోకలకి ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక ప్రస్తుతానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా నాంపల్లి, కోటి, యూసుఫ్ కూడా కొన్ని ఏరియాలలో కొంత ఎక్కువగా వర్షాలు పడ్డాయని కూడా వెదర్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ప్రస్తుతానికైతే మరో 2 గంటల పాటు కూడా జీహెచ్ఎంసీ ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయంటే వాతావరణ కేంద్రం సూచించింది. ఇక వర్షాలు వరుసగా కొనసాగుతున్న సమయంలో అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. వర్షాలకు సంబంధించి ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇక ఈ జిల్లాలలో పడుతున్న వర్షాలతో కొన్ని చోట్ల వాగులు పొంగి తెలుస్తున్నాయి. కొన్ని వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. అయితే ఆ వాగులు ప్రవాహం కొనసాగుతున్న సమయంలో ఎవరిని కూడా ఆ రూట్ లో వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మళ్ళీ వరద ప్రవాహం తగ్గిన తర్వాతనే వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ముసుగుతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు కూడా ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాల్, థ్యాంక్ యూ విశాల్.